Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసా ఈరోజు ఒక సింపుల్ ఈజీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. సో ఆ రెసిపీ ఏంటంటే వెజ్ పులావ్. సో మనకి ఈజీగా రెడీ అయిపోతుంది, అందరూ ఇష్టంగా కూడా తింటారు. దానికోసం అయితే ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. ఇలాచి, జాపత్రి, ఇలా మన దగ్గర ఉన్న మసాలా సామాన్లు అయితే వేసుకోవాలి. కొద్దిగా జీరా కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి ఒక్కసారి 5 సెకండ్స్ అటు ఇటు కలిపేసి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో అయితే ఇవి మనకు కొంచెం మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుంటే మనకి త్వరగా కూడా మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సో మనం నార్మల్గా కర్రీస్లో వండితే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ పిల్లలు ఇష్టంగా తినరు. సో అలాంటప్పుడు మనం ఇలా రైస్ ఐటెం చేసినప్పుడు మన దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ ఇందులో వేసుకుంటే పిల్లలు టేస్టీగా ఇష్టంగా తినేస్తారనమాట. అండ్ సింపుల్గా కూడా మనకి అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు మనం పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ కారం తినకపోతే సో ఇదైతే ఈజీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఇందులో బంగాళదుంప ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. సో ఇవి మనకి ఒక్కసారి వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా అన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం. ఇవి ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలిపేసుకుందాం. సో చూడడానికి కూడా పిల్లలకి చూడగానే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది. సో అందుకే మీ దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ ఇలా వేసుకోండి. నా దగ్గర అయితే ఉన్న వెజ్జీస్ అన్నీ వేసుకున్నాను. తర్వాత ఇవి కొంచెం మంచిగా మగ్గిపోయిన తర్వాత నేను ఇందులోని గ్రీన్ బఠానీ అండ్ స్వీట్ కార్న్ కూడా నా దగ్గర ఉంటే అది కూడా నేను యాడ్ చేసుకున్నాను. చూసారా, ఇప్పుడు అన్నీ కలిపేసుకుందాం. చూసారా, చూడడానికి మనకి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కళ్ళకి, ఇంకా పిల్లలకి చూడగానే ఈజీగా తినేస్తారు. అంటే పిల్లలకే కాదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కూడా ఈజీగా నచ్చేస్తుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది కదా. సో ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మసాలాలు కూడా ఎక్కువ పట్టవు కాబట్టి, కారం ఉండదు కాబట్టి అందరూ సింపుల్ టేస్టీగా తినేస్తారు. సో ఇప్పుడు మసాలా వేసాం కదా, సో మసాలా అనేది మనకి పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఆయిల్లోనైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు ఫ్రై అయ్యలేదో చూసేద్దాం. మంచిగా ఫ్రై అయినప్పుడు చూడండి మీకు మంచి ఆరోమా స్మెల్ సూపర్గా వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను. 1 లేదా 2 వేసుకోవచ్చు. నాకైతే భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది. స్మెల్ వచ్చేసి చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు టమాటీ కూడా వేసేసాం కదా, ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ కలిపేసుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్కలకి సాల్ట్ పడుతుంది, ప్లస్ సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల టమాటీలు అన్నివి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాం. సో మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత తీసాక మనకి టమాటీలు కూడా మంచిగా మగ్గిపోయాయి అన్నమాట. చూసారా, టమాటీలు అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో, మనకి ఎక్కడ టమాటీ పీస్ అనేది కనిపించట్లేదు. సో ఇప్పుడైతే నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను, ఈక్వల్ టు 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. అంటే మనం ఎప్పుడైనా 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అలాగే 2 గ్లాసులు రైస్ తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సో నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను, అందుకే నేను 2 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం హ్యాపీగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని తీసుకున్నాక వాటర్ అనేది ఎంత మంచిగా బాయిల్ అవుతుంది చూసారా. సో ఇప్పుడైతే నేను 1/2 అవర్ ముందే రైస్ని కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నాను. సో రైస్ కొంచెం నానితే ఏంటనేది మనకి రైస్ అనేది చాలా పొడిగా వస్తుందన్నమాట. సో చూసారా, నానబెట్టిన రైస్ని నేనైతే కుక్కర్లో వేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ రైస్ని అటు ఇటు కలిపేసుకుందాం ఉండలు లేకుండా. సో ఇప్పుడైతే మనం దీన్ని మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే విజిల్ పెట్టేద్దాం.
ముందుగానే గుర్తుపెట్టుకోండి, 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. సో ఇప్పుడైతే విజల్ వచ్చేసాక మా ఛానల్ని అందరూ చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలానే మంచి మంచి రెసిపీస్ వస్తాయి. 2000 years later. సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది యమ్మీ టేస్టీ వెజిటేబుల్ పలావ్. సో ఇప్పుడు చూసేద్దాం. చూసారా, రైస్ నానబెట్టుకోవడం వల్ల, రైస్ వాటర్ కూడా కరెక్ట్గా వేసుకోవడం వల్ల రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసింది. కూడా వెజిటేబుల్స్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని, పక్కన పెరుగు పచ్చడి కానీ వెజిటేబుల్ కర్రీ కానీ బంగాళదుంప కర్రీ కానీ వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. యాక్చువల్లీ ఇందులో చాలా వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి మనకు కర్రీ లేకపోయినా పర్లేదు, హ్యాపీగా తినేయచ్చు. మాకైతే టేస్ట్ సూపర్గా నచ్చేసింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇలానే ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.